కన్ను అతి సున్నితమైన అవయవం. కంటిని సురక్షితంగా కాపాడుకుంటేనే పరిసరాలను స్పష్టంగా చూడగలం. కంట్లో చిన్న నలుసు పడినా ఆ బాధ వర్ణనాతీతం. అందుకే కంటిని సురక్షితంగా కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. సీజనల్ గా వచ్చే కంటి సంబంధిత వ్యాధుల పట్ల కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంపై ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలు కళ్ళజోడు లేకుండా చూసుకోవడం ఎలా, కంట్లో శుక్లాలు వచ్చిన వారు ఎలాంటి చికిత్స చేయించుకోవాలి తదితర సమస్యలపై డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, పిల్లల్లో కంటి సమస్యల గురించి చెప్పండి. పిల్లల్లో వచ్చే కంటి సమస్యలు చాలా రకాలు ఉంటాయండి. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే వయసు పిల్లల్లో నాకు బోర్డు కనిపించట్లేదు, లేకపోతే నాకు దూరంగా ఉన్న వస్తువులు సరిగ్గా కనిపించట్లేదని తరచుగా పేరెంట్స్కి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అట్లా అయినప్పుడు ఖచ్చితంగా మీ పిల్లల్ని ఒకసారి కంటి చెకప్ చేయించండి. ఎందుకు అంటే చాలామంది పిల్లలు నిర్లక్ష్యం కొద్దో లేకపోతే మనకి చూపు ఇంతే కావచ్చు అని చెప్పి చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దానివల్ల వచ్చే పవరు ఎక్కువ ఉంటుంది, వాళ్ళు వేసుకోవాల్సిన అద్దం మందం సైజులు కూడా చాలా పెరుగుతూ ఉంటాయి. అట్లాగే ఈ ఆడుకునే వయసు పిల్లలు ఈ మట్టిలో కానీ లేకపోతే గ్రౌండ్లో అట్లా ఆడడం వల్ల వాళ్ళకి ఎలర్జీస్ తరచుగా వస్తూ ఉంటాయి. అది కూడా మోస్ట్లీ సీజనల్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. ఇంట్లో డస్ట్ వల్ల లేకపోతే స్కూల్లో చాక్ పీస్ డస్ట్ వల్ల వీటి వల్ల ఏంటంటే కళ్ళు దురద పెట్టడం, ఎర్రబడడం, వీళ్ళు బాగా నలపడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి ఎలర్జీస్ కానీ ఏమైనా మనం గమనించినట్లయితే దేనివల్ల వస్తుంది అంటే మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల, రాతే ఏమైనా గాలి కానీ దుమ్ము వల్ల కానీ లేకపోతే బాబు కానీ పాప కానీ పలానా పదార్థం తింటుంటే వస్తుందా, ఏ పదార్థం తింటే వస్తుంది అనేది కనుక పేరెంట్స్ గమనించగలిగినట్లయితే ఎలర్జీస్ అనేది విత్ టైం అనేది సబ్సైడ్ అవుతుందండి. ఒకసారిగా ఏ ఎలర్జీ తగ్గదు. టైం గడిచే కొద్దీ వాళ్ళ వయసు పెరిగే కొద్దీ వాళ్ళ దానికి ఇమ్యూనిటీ వస్తూ ఉంటుంది. అట్లాగే పిల్లల్లో చాలామంది ఇట్లా సైట్ నాకు ఉన్నప్పటికీ కూడా అద్దాలు పెట్టుకోకుండా చాలామంది ఉంటూ ఉంటారండి. అట్లా చేయకూడదు. అలా అద్దాలు పెట్టుకోకపోవడం వల్ల క్రమంగా చూపు మందగిచ్చి లేజీ అయి యాంబైలోపియాకి వెళ్ళే అవకాశం ఉంటుందండి. అట్లా గనక చూపు మందగిచ్చిన తర్వాత మనం చెయ్యాలన్నా సరే చాలా కష్టం అవుతుంది మళ్ళీ ఆ చూపుని మనం నార్మల్కి తీసుకురావడానికి. డాక్టర్ గారు, పెద్ద వయసు ఉన్నవాళ్ళు షుగర్, బీపీ ఉండగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? షుగర్ కానీ బీపీ కానీ ఉన్న ఎల్డర్ ఏజ్ గ్రూప్ పేషెంట్స్ అండి, ఒకటే చెప్తాము, ఎప్పుడన్నా సరే మనకి ఇప్పుడు షుగర్ కానీ బీపీ కానీ బయటపడింది అని మనకు తెలిసినప్పుడు ఇయర్లీ వన్స్ కంపల్సరీ ఒకసారి మీ ఐ చెకప్ చేయించుకోండి. ముఖ్యంగా మీ కంటి నరం అంటే రెటీనా అని అంటామండి. ఆ రెటీనా అసలు ఎలా ఉంది, ఆరోగ్యంగా ఉందా లేకపోతే షుగర్ బీపీ వల్ల ఏమైనా మార్పులు అనేవి వచ్చాయా అనేది మీకు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకు అంటే ఈ షుగర్ వల్ల కానీ బీపీ వల్ల కానీ వచ్చే కంటి సమస్యలు మీకు ఒకసారిగా రావు, నెమ్మదిగా అది డే బై డే మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో అది మీరు ముందుగా గమనించుకున్నట్లయితే మీరు ఆ చూపు ఎందుకు తగ్గుతుంది, దానికి అవసరమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏ ఉన్నాయి అనేది మన డాక్టర్తో డిస్కస్ చేయడం జరుగుతుందండి. అలాగే ఎప్పుడూ కూడా షుగర్ ఇన్సులిన్ ద్వారా కంట్రోల్ చేసుకునే పేషెంట్స్ మరింత జాగ్రత్తగా ఉండాలి. ట్యాబ్లెట్స్ తీసుకునే వాళ్ళకి ఒక రకమైన ఎఫెక్ట్ ఉంటే ఇన్సులిన్ మీద ఉండే వాళ్ళకి ఇంకొక రకమైన ఎఫెక్ట్ ఉంటుందండి. వాళ్ళకు వచ్చే మార్పులు కూడా చాలా ర్యాపిడ్గా పెరిగిపోతూ ఉంటాయి. శుక్లాలు కానివ్వండి, ఈ డయాబెటిక్ రెటినోపతి అంటాం, షుగర్ వల్ల కంటి నరం దెబ్బతినడం, అట్లాగే బీపీ వల్ల నరం దెబ్బతిన్నా సరే దాన్ని హైపర్టెన్సివ్ రెటినోపతి అంటాం. ఇవన్నిటి గురించి అసలు మనకు ఉన్నాయా లేవా అనేది వన్స్ ఇన్ ఇయర్, సంవత్సరానికి ఒక్కసారి మాత్రం మీ కంటి నరాన్ని చూపించుకోవడం చాలా మంచిది. అట్లాగే షుగరు బీపీ కంట్రోల్లో ఖచ్చితంగా ఉండాలండి. చాలామంది అంటూ ఉంటారు, నాకు ఇప్పుడు షుగర్ చాలా తక్కువ ఉందమ్మా అయినా సరే నాకు డయాబెటిక్ రెటినోపతి వచ్చిందంటున్నారు, దేనివల్ల అని. షుగర్ ఇప్పుడు తక్కువ ఉండడం కాదండి, లాంగ్ హిస్టరీ ఆఫ్ షుగర్ డయాబెటీస్ కానీ లాంగ్ హిస్టరీ ఆఫ్ బీపీ ఉండడం వల్ల జరుగుతున్న మార్పులు ఇవన్నీ. అంతే తప్ప ఒక రోజుకో లేకపోతే ఒక నెలకో జరిగిపోయేవి కావు. ఇవి క్రానిక్గా ప్రోగ్రెసివ్గా స్టార్ట్ అవుతూ ఉంటాయి. అట్లాగే ఆ మార్పులు కూడా చాలా స్లోగానే ఉంటాయి. మనం ముందుగా గమనించుకున్నట్లయితే
వాటికి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. ఇంజెక్షన్స్ కానివ్వండి, కంటి నరానికి లేజర్ కానివ్వండి, వీటితో మనం సరిపెట్టుకోవచ్చు. లేదు మనం బాగా నిర్లక్ష్యం అయిపోయింది, చూపు బాగా తగ్గిపోయిన స్టేజ్కి వస్తే కనుక కంటినరం ఆపరేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ దాకా తెచ్చుకోకుండా మనం ఎప్పటికప్పుడు ఇయర్లీ వన్స్ చెకప్ చేయించుకొని అంతా బాగుంది అని మనం ముందుగానే తెలుసుకోవడం చాలా మంచిది. ఈ షుగర్ హైలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే షుగర్ కంట్రోల్గా ఉండదండి చాలామందికి. అలాంటి వాళ్ళకి ఏంటంటే క్రమంగా చూపు అనేది తగ్గడం జరుగుతుంది. ఆ చూపు తగ్గడం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఓవరాల్గా మసగ్గా ఉంటుంది, కొంతమందికి అంతా బాగానే ఉందండి, కాకపోతే సెంటర్లో కానీ ఒక పక్కకు కానీ ఏదో అడ్డం వస్తున్నట్టు ఉంటుంది, ఏదో కంటి ముందు ఏదో తెర వేసినట్టు ఉంటుంది అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో అలా మీకు గనక ఎప్పుడన్నా మీరు చూసే చూపులో కానీ, మీకు ఎవరైనా చదివేటప్పుడు కానీ మీకు అట్లా అనిపిస్తుంది అంటే కనుక ఖచ్చితంగా నరాన్ని అయితే చెక్ చేయించుకోవాలండి. అదే బీపీ వల్ల చూపు తగ్గింది అని మీకు డౌట్ఫుల్గా ఉంది అంటే కనుక ఖచ్చితంగా బీపీ చెక్ చేయించుకోవాలి. మీ సాల్ట్ ఇంటేక్ అంటే మీరు తీసుకునే ఉప్పు శాతం కూడా బాగా తగ్గించాలి. ఈ బీపీ వల్ల తగ్గిన చూపు ఎలా ఉంటుందంటే సడన్గా ఒక తెరేసినట్టు వచ్చేస్తుందండి, చూపు అనేది బాగా తగ్గిపోతుంది. కాసేపటికి దానంతట అదే మళ్ళీ రిలీఫ్ కూడా ఇస్తుంది. అలా మీకు అనిపించినట్లయితే మటుకు ఎమర్జెన్సీగా మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సడన్ బీపీ స్పైక్ వల్ల కూడా అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. శుక్లాల ఆపరేషన్లో ఇప్పుడు జరుగుతున్న మార్పులేంటి? మనం గమనిస్తేనండి లాస్ట్ 15 ఇయర్స్కి అంతకు ముందుకి చాలా చేంజెస్ ఉన్నాయండి. శుక్లాల ఆపరేషన్ చేసే టైప్లో కానివ్వండి, లేకపోతే మనం పెట్టే లెన్స్లో అవ్వనివ్వండి, లేకపోతే పేషెంట్ సెలక్షన్ క్రైటీరియా అవ్వనండి, చాలా మార్పులు ఉన్నాయి. వీటిల్లో మనం ఇప్పుడు ముఖ్యంగా జరుగుతున్నది ఏంటి అంటే చాలామంది హాస్పిటల్స్లో ఎక్కువ శాతం జరిగేవి ఈ ఫేకో సర్జరీస్ అంటారు. ఫేకో ఎమల్సిఫికేషన్ అంటే ఏంటంటే లేజర్ ద్వారా మనం శుక్లాల్ని తీసేయడం, అట్లాగే లెన్స్ కూడా ఇంప్లాంట్ చేసేయడం జరుగుతుంది. ఇదేంటి అంటే చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది, మీకు నొప్పి కూడా ఏం ఉండదండి, మీకు ఆల్రెడీ మీకు మత్తు చుక్కలు వేస్తూ ఉంటారు. సో అలాంటి ఇంజెక్షన్ కానీ లేకపోతే పెద్ద ఎక్కువసేపు పట్టుద్దేమో అని భయపడడం కానీ అలాంటివి ఏమీ ఉండవు. ఇది డే కేర్ ప్రొసీజర్ లాగే అయిపోతుంది. అట్లాగే మన లోపల పెట్టే లెన్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. అంటే మోనోఫోకల్ అని, మల్టీఫోకల్ అని, ట్రైఫోకల్ అని. అంటే వీటిలో తేడా ఏంటి అంటే మనం ఆపరేషన్ తర్వాత మనకి ఎంత చూపు కావాలి అంటే నాకు దూరం ఒక్కటే చాలండి, దగ్గర అద్దాలు పెట్టుకోగలను అంటే దూరపు చూపు, అంటే ఓన్లీ ఒక చూపే కాబట్టి దాన్ని మోనోఫోకల్ అంటాం. మల్టీఫోకల్ అంటే నాకు దూరం దగ్గర రెండూ కనపడాలండి, అద్దాలతో అవసరం లేకుండా ఉండాలి అంటారు మల్టీఫోకల్. ట్రైఫోకల్ దూరం, మధ్యం, దగ్గర 3 రేంజెస్ కనిపిస్తాయి, అద్దాలతో అవసరం ఉండకపోవచ్చు. ఎంత మనం ఏది చెప్పినా సరే అద్దాలతో అవసరం ఉండకపోవచ్చు అనే మాట మనం చెప్తాం, కానీ అది ఎంత శాతం అనేది చెప్పడం కష్టం అండి. ఎందుకంటే కొంతమందిలో దగ్గర చూపు చేసే పని చేసే వాళ్ళు ఉంటారు, అట్లాగే చిన్న స్క్రిప్ట్ చదివే బుక్స్ ఉంటాయి. అలాంటి వాటికి ఆ కాసేపుకి పెట్టి తీసేయాల్సి రావచ్చే తప్ప మీ డైలీ యాక్టివిటీస్లో మీకు ఎక్కువ శాతం అద్దాల మీద డిపెండెన్స్ ఉండదు. ఈ కొత్త రకం లెన్సెస్తో అడ్వాంటేజెస్ అవి అన్నమాట. అట్లాగే ఆపరేషన్కి చాలామంది భయపడతా ఉంటారు, అమ్మో ఇంజెక్షన్ ఇచ్చేస్తారు, బాగా నొప్పి వచ్చేస్తుందండి అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు జరిగే ట్రెండ్లో అండి ఎవ్వరూ కూడా చాలా శాతం ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరగట్లేదు. ఎందుకు అంటే చాలామందికి హిస్టరీస్ ఉంటున్నాయి, మేము ఆల్రెడీ స్టెంట్ వేయించుకున్నామండి, మాకు యాంజియోగ్రామ్లు, బైపాస్లు ఇవన్నీ అయినాయండి అని చెప్తూ ఉంటారు. అలాంటి పేషెంట్స్లో స్పెసిఫిక్గా మనం వాళ్ళు వాడే ట్యాబ్లెట్స్లో కొన్ని రకాలు ఆపాల్సి వస్తుంది ఆపరేషన్కి ముందర. కొంతమందికి ఆపన అవసరం లేదు, కాకపోతే ఏదైనప్పటికీ మనం ఎట్లాగో ఆపరేషన్ చేసేది మత్తు చుక్కల ద్వారానే కాబట్టి వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ ఏంటి అనేది చూసుకొని ఆ పలానా డాక్టర్ గారు మనకి ఫిట్నెస్ క్లియరెన్స్ ఇస్తే కనుక మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. సో ఆపరేషన్ అనేది మీరు భయపడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం కంటి శుక్లాలు ఉన్నాయి అంటే ఆపరేషన్ చేయించుకొని మనం అద్దాలు లేకుండా ఉన్నంత ఫ్రీ ఇంక దేనికి ఉండదు. డాక్టర్ గారు, గ్లకోమా అంటే ఏంటి? గ్లకోమా అంటే
తెలుగులో నీటి కాసులండి. గ్లాకోమా అంటే ఏంటంటే అదొక కంటి వ్యాధి. క్రమంగా మన కంట్లో ఒత్తిడి పెరగడం వల్ల నరం దెబ్బతింటడాన్ని దాన్ని గ్లాకోమా అంటారు. మనకి ఒంట్లో బీపీ ఎలా ఉంటుందో కంట్లో కూడా బీపీ అనేది ఒకటి ఉంటుంది. ఆ బీపీ ఎప్పుడైతే 10 నుంచి 20 పాయింట్లు పైబడుతుందో దాన్ని గ్లాకోమా కింద మనం పరిగణిస్తాం. ఆ గ్లాకోమా వల్ల చాలా మార్పులు జరుగుతూ ఉంటాయండి. చాలామంది గమనించుకోరు. మనం బండి నడుపుతూ వెళ్ళేటప్పుడు పక్క నుంచి వచ్చే వెహికల్ మాకు సెంటర్కి వచ్చేదాకా కనిపించట్లేదండి అని చెప్తారు. దాని అర్థం ఏంటంటే మీకు క్రమంగా పక్క చూపు తగ్గుతుంది. గ్లాకోమాలో ఫస్ట్ తగ్గేదే పక్క చూపు. సో అది మీకు గ్లాకోమా ఉంది అని మనం చాలామందికి చెప్పినా వాళ్ళు అది తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. అదేంటండి నాకు చూపు బాగా కనిపిస్తుంది కదా, మీరు ఇలా ఉందంటున్నారు ఏంటి అని. కాకపోతే గ్లాకోమా ఉందా లేదా అని మనం నిర్ధారించడానికి ఒక 2-3 టెస్టులు ఉంటాయండి. ఓసీటీ అని, విజువల్ ఫీల్డ్స్ అని అవి ఉంటాయి. అవి చేయించుకున్న తర్వాత మన పేషెంట్కి రివీల్ చేయడం జరుగుతుంది. కానీ ఏదైనప్పటికీ గ్లాకోమా అని మనకు ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనం ఉన్నంతకాలం లైఫ్ లాంగ్ మనం చుక్కల మందులు వేసుకుంటూ ఉండాల్సిందే. అది ఒక కంటికి కానివ్వండి, 2టికి కానివ్వండి. గ్లాకోమా అని తెలిసిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా మందు అనేది స్కిప్ అవ్వకూడదు. షుగర్కి, బీపీకి ఎట్లా అయితే మనం రోజు ట్యాబ్లెట్ వేసుకొని కంట్రోల్ చేసుకుంటున్నామో, గ్లాకోమా అని తెలిసిన తర్వాత చుక్కల మందు వేస్తేనే ఆ చూపు అక్కడితో నిలుస్తుంది. లేదు అంటే ఇంకా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. డాక్టర్ గారు, శుక్లాల ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఈ కంటి ఆపరేషన్ తర్వాత చాలామంది అడుగుతూ ఉంటారండి, పథ్యాలు ఏమైనా పాటించాలా, లేకపోతే పలానావి ఏమీ తినకూడదా, ఇవి తాగచ్చా, అవి తినచ్చా, చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్న లేటెస్ట్ సర్జరీలో మీరు ఏ ఫుడ్ రిస్ట్రిక్షన్ అంటూ ఉండదండి. మామూలుగా మీకు ఏమైనా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, వాటి వల్ల ఏమైనా ఫుడ్ రిస్ట్రిక్షన్ మీరు ఆల్రెడీ పాటిస్తున్నట్లయితే అది యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేసుకోవడమే తప్ప స్పెసిఫిక్గా ఆపరేషన్ తర్వాత తీసుకోకూడనివి అంటూ ఏమీ లేవండి. కాకపోతే ఏంటంటే ఆ 1-2 రోజులు కొంచెం గట్టిగా నవిలేవి మటుకు వద్దనే చెప్తాము. అదర్ దాన్ దట్ రెగ్యులర్ డైటేనండి. మీ తలస్నానం కానీ, ఫేస్ వాష్ చేసుకోవడం కానీ అలాంటివి మటుకు ఒక 2 వీక్స్ మనం పోస్ట్పోన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆపరేషన్ అయిన కంటి దగ్గరికి నీటి చుక్క వెళ్ళడానికి కూడా లేదు. సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ దూరం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో ఆపరేషన్ అయిన కంటి వైపు తిరిగి ఒక 1-2 డేస్ పడుకోకుండా ఉండి కంటి దగ్గరికి చెయ్యి వెళ్లకుండా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. అందులో మీకు రికవరీ కూడా ఫాస్ట్గానే ఉంటుంది. కళ్ళజోడు లేకుండా చేసే ఆపరేషన్ గురించి చెప్పండి. చాలామంది యంగ్స్టర్స్ ఈ కాలేజ్ గోయింగ్ పిల్లలు వచ్చి అడుగుతూ ఉంటారండి, ఇట్లాగా నేను కళ్ళజోడు వాడుతున్నాను, నాది చాలా పెద్ద పవర్ అండి, మరి నాకు అద్దాలు లేకుండా చేయండి, ఈ అద్దాలు వాడలేకపోతున్నాను చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు కళ్ళజోడు లేకుండా ఆపరేషన్ చేయాలి అంటే మినిమం వయసు అనేది 21 సంవత్సరాలు పైబడాలండి. 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఈ ప్రొసీజర్స్ ఏమన్నా మనం చేయొచ్చు. అవి ఏంటంటే లాసిక్ అనేది ఒకటి ఉంటుందండి, అట్లాగే ట్రాన్స్పిఆర్కే, ఐసిఎల్, స్మైల్, ఈ 4 రకాలు అద్దాలు లేకుండా మనం ఆపరేషన్ చేసే ఆప్షన్స్. అయితే 4 అందరికీ సెట్ అవ్వవు. మీ యొక్క నల్లగుడ్డు థిక్నెస్ అంటే మందం, నల్లగుడ్డు మందం అనేది కనీసం 500 పాయింట్లు పైబడితే మీకు లేజర్ ప్రొసీజర్స్ అన్నీ కూడా కంఫర్టబుల్గా అయిపోతాయి. లేదు మీ నల్లగుడ్డు చాలా పల్చగా ఉంది, 480, 490 ఉందనుకోండి, మనం వేరే ప్రొసీజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో ముందు ఒక పేషెంట్ మన దగ్గరికి ఇట్లాగా నాకు
అద్దాలు లేకుండా ఆపరేషన్ నేను ప్లాన్ చేసుకుంటున్నానండి, మరి ఎట్లా ఏంటి అన్నప్పుడు మనం కొన్ని పరీక్షలు నిర్వహిస్తాం. అందులో వాళ్ళ పవర్ ఎంత ఉంది, హై పవరా లేకపోతే నార్మలా, అట్లాగే వాళ్ళ కంటి నరం అంతా ఆరోగ్యంగా ఉందా, కంటి నరంలో ఎక్కడా కూడా వీక్ ఏరియాస్ ఏమీ లేవు కదా, నల్లగుడ్డు మందం ఎంత ఉంది, నల్లగుడ్డు మందం అంతా బాగుంది అనుకుంటే కనుక లేసిక్ కానీ పిఆర్కే కానీ వీటన్నిటికీ వెళ్ళొచ్చు. కొంతమందికి చాలా అబ్నార్మల్ హై పవర్స్ ఉంటాయండి, -10 -11 అట్లా ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే స్పెసిఫిక్గా ఐసిఎల్ అంటే ఇంప్లాంటబుల్ కొల్లామర్ లెన్సెస్ అని ఉంటాయండి. అవి మామూలు కంట్లో మనం ఇంజెక్ట్ చేసేస్తాము, 2 కళ్ళకి చేస్తాము. అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా ఎటువంటి ఇష్యూస్ అనేవి ఉండవు. ఏదైనప్పటికీ ముందు క్యాండిడేట్ అనేది అసలు ముందు సూట్ అవుతారా లేదా అనేది ముందు మన టెస్ట్లో మనం నిర్ధారించుకున్న తర్వాత పేషెంట్తో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. మీకు ఏ ప్రొసీజర్ అయితే బెటర్గా ఉంటుంది, ఇదైతే ఎంత అవుతుంది, అదైతే ఎంత అవుతుంది, మీ ఆక్యుపేషన్ బట్టి. కొంతమంది ఏంటంటే జాబ్ పర్పస్ కోసం నాకు కంటి మీద మచ్చ పడకూడదని చెప్పారండి, స్కార్ ఉండకూడదని చెప్పారని చెప్తారు. అలా స్కార్ ఉండకూడదు అని చెప్తే కనుక ట్రాన్స్పిఆర్కే కానీ ఐసిఎల్ కానీ అట్లాంటి వాటికి వెళ్ళాల్సి వస్తుంది. లేదు నాకు స్కార్తో సంబంధం ఏం లేదండి, నాకు అట్లా జాబ్లో ఇట్లా ఉండాలని ఏం లేదు అనుకుంటే మీరు ఏ ప్రొసీజర్కైనా వెళ్ళచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ప్రొసీజర్ చేయించుకున్నా సరే ప్రొసీజర్ అయిన తర్వాత మ్యాండేటరీ ఇయర్లీ వన్స్ రెగ్యులర్ చెకప్కి మటుకు అటెండ్ అవ్వడం మర్చిపోవద్దు. ఏదన్నా సరే మనకు అంతా బాగుంది కదా, బాగానే కనిపిస్తుంది కదా, ఎందుకు చెకప్కి వెళ్ళాలని మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే టు బీ ఆన్ ద సేఫ్ సైడ్ మనకి ఏమన్నా ఈ సర్జరీ వల్ల కానివ్వండి, లేకపోతే విత్ ఏజ్ వల్ల కానివ్వండి, ఫర్ వాట్ ఎవర్ రీజన్ మనకి ఏమైనా మార్పులు స్టార్ట్ అవుతున్నాయి, లేకపోతే మనకి చూపు ఏమైనా కొంచెం తేడా ఉండొచ్చు అన్న డౌట్ ఉన్నా, లేకపోతే ఏదో ఒక రెగ్యులర్ మనం చెకప్ చేయించుకుంటూ ఉంటే మనకి ధైర్యంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏమైనా ఎర్లీ స్టేజెస్లో ఉన్నా సరే వాటిని మనం ఎట్లా ప్రొలాంగ్ చేసుకోవచ్చు అని మనం తెలుసుకోవడం బెటర్గా ఉంటుంది. పొలం పనులు చేసేవారు కంటిలో ఏమైనా పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మామూలుగా మనకి పొలం పనులు కానీ లేకపోతే ఏమైనా వేరే పనులకు వెళ్ళే వాళ్ళు చాలామంది కంట్లో ఏదో పడింది అనుకుని వస్తూ ఉంటారండి. మీకు కంట్లో పడింది ఏదో రవ్వో లేకపోతే ఏమైనా చెట్టుకు సంబంధించిందో ఆకో ఏదన్నా కానివ్వండి, ఎప్పుడైనా ఏమైనా పడినట్టు మీకు అనిపిస్తే గబుక్కున ముందు మీరు చేయాల్సింది శుభ్రమైన వాటర్తో ముందు క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది కూడా ఆ వాటరు ఫ్రెష్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం నీట్ సోర్స్ అయి ఉండాలి. అంతేగాని బుడద నీళ్ళని కానీ లేకపోతే అట్లా అయితే చెయ్యొద్దండి. అట్ ద సేమ్ టైం మీకు కంట్లో ఏమైనా పడింది, నాకు అసలు కళ్ళు తెరవలేకపోతున్నాను, చూడనివ్వలేకపోతున్నాను అంటే దగ్గరలో ఉన్న కంటి ఆసుపత్రికి వచ్చి ఒకసారి చూపించుకోండి. ఎందుకు అంటే గబుక్కున మీరు వేసే మందు అప్పుడప్పుడు అది పని చేయకపోవచ్చు, అట్ ద సేమ్ టైం మీకున్న ప్రాబ్లంకి ఆ మందు అసలు సొల్యూషనే కాకుండా ఉండొచ్చు. అందుకని కంట్లో ఎప్పుడన్నా ఏమైనా పడినట్లయితే ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి ఒకసారి చూపించుకున్న తర్వాత ఈ మందు వేసుకోవచ్చా లేదా అని కనుక్కొని మాత్రమే వేసుకోండి. ఎందుకంటే కొన్ని రకాల కంటి పుండులు అనేవి ఉంటాయండి, అవి అసలు బ్యాక్టీరియా వల్ల వచ్చిందా, వైరస్ వల్ల వచ్చిందా, ఫంగస్ వల్ల వచ్చిందా అనేది తెలియకుండా మీకు నచ్చిన మందు వేస్తే అది పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఒకసారి కంట్లో ఏమైనా పడింది, నేను అసలు కన్ను తెరవలేకపోతున్నాను, ఏదో గుచ్చుకుపోతున్నట్టుంది అంటే వెంటనే హాస్పిటల్కి వచ్చి చూపించండి. అదేవిధంగా ఈ పొలం పనులు చేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే పెయింట్లు వేసే వాళ్ళు కానివ్వండి, కంట్లో ఏదో గబుక్కున కెమికల్ కానీ ఏదో యాసిడ్ కానీ పడిందని వస్తూ ఉంటారు. రాతే పొలంలో జల్లే ఈ కలుపు మొక్క ఫర్టిలైజర్స్ కానివ్వండి, అలాంటి లిక్విడ్ కానీ లేకపోతే స్ప్రే పార్టికల్స్ కానీ కంట్లో పడినట్లయితే వెంటనే వాష్ చేయాలండి. మీరు ఏం చేసినా చెయ్యకపోయినా ఫ్రెష్ వాటర్తో కనీసం ఒక 10-15 నిమిషాలు కంటిన్యూస్గా వాటర్తో వాష్ చేస్తూనే ఉండండి. వాటర్తో వాష్ చేసిన తర్వాత కొంతవరకు మసక ఉంటుందండి, అది భయపడద్దు. అలా ఖచ్చితంగా కెమికల్ పడిన తర్వాత మీరు హాస్పిటల్కి వచ్చి డాక్టర్ చేత మందులు రాయించుకొని వెళ్ళాలి. ఎందుకు అంటే కెమికల్ అంటేనే అది చాలా పవర్ఫుల్ అండి. ఖచ్చితంగా నల్లగుడ్డుని నెమ్మదిగా తినేస్తుంది. అది దానికి సరైన అగ్రెసివ్గా మనం ట్రీట్ చేయకపోతే కనుక ఆ మచ్చ నల్లగుడ్డు మీద పడిపోయే అవకాశం చాలా శాతం ఉంటుంది.
ఇప్పుడున్న రోజుల్లో అండి పిల్లలందరూ కూడా ఐదర్ ఫోన్లకు కానీ లేకపోతే ఐప్యాడ్లు కంప్యూటర్స్కి వాటికి బాగా అటాచ్ అయిపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ హోంవర్క్స్ వాళ్ళ క్లాసెస్ అన్నీ కూడా ఆ కంప్యూటర్ ఫోనుల్లో చూసి చూసి చాలామందికి సైట్ వచ్చేసే అవకాశాలు కూడా ఉంటున్నాయి. సో ఏదైనప్పటికీ మనకి అవైతే తప్పట్లేదు. హోంవర్క్లు కానీ ఆ టైం టేబుల్స్ అవన్నీ ఆ ఫోనులో రావడం వల్ల అవైతే మనకి తప్పట్లేదు. కాకపోతే ఏంటంటే పిల్లల్ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కుదిరినంత వరకు అవుట్ సైడ్ యాక్టివిటీస్కి ప్రమోట్ చేసి ఆ ఫోన్ నుంచి యొక్క డిస్టెన్స్ని మనం క్రియేట్ చేయగలిగితేనండి చాలా వరకు ఐ ప్రాబ్లమ్స్ దానంతట అవే సర్దుమణుగుతాయి. చాలామంది ఈ వీడియో గేమ్స్ ఈ ఫోన్స్ ఇవన్నీ ఆడుతూ కళ్ళు లాగేస్తున్నాయి, నైట్ నిద్ర పట్టట్లేదు, కళ్ళు మంటలు అనుకుంటూ వస్తున్నారు. అవన్నీ ఏంటంటే ప్రొలాంగ్ టైం అంటే చాలాసేపటి నుంచి అదే దగ్గర చూపుతో ఫోన్ అట్లా పెట్టుకొని కన్ను రెప్ప ఆర్పకుండా ఆడుతూ ఉంటే మరి కళ్ళు మండుతూ ఉంటాయండి. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పిల్లల్ని ఎంగేజ్ చేస్తూ ఈ ఫోన్ నుంచి ఒక కనెక్షన్ని కొంచెం దూరం చేసినట్లయితే చాలా వరకు వాటంతట అవే సెట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఈ పిల్లల్లో ఖచ్చితంగా క్యారెట్, బీట్రూట్, ఆకుకూరలు లేక నాన్ వెజ్ తినేవాళ్ళు ఫిష్ కానీ అలాంటివన్నీ కూడా కొంచెం హెల్దీ మనకి ఈ కెరోటినాయిడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. దానివల్ల ఏంటంటే ఈ విటమిన్ ఏ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి ఆ కంటి చూపుకి ఎంతో కొంత హెల్ప్ అవుతూ ఉంటాయి. అట్లాగే పెద్దవాళ్ళలో చాలామందికి నాకు అంతా బాగుంది, జస్ట్ ఏదో ఏమంటారు శుక్లాలు రాకుండా ఏం చేయమంటారు చెప్పండి అని చెప్తూ ఉంటారు. ఒకటండి, ఎలా అయితే మనం తెల్ల జుట్టును ఆపలేమో వయసు రీత్యా వచ్చే శుక్లాలని ఎవ్వరం ఆపలేము. కాకపోతే ఏంటంటే వాటి ప్రోగ్రెషన్ని మనం కొంచెం స్లో చేయొచ్చు, అంటే వాటి ఎదుగుదలని మనం కొంచెం ఆపచ్చు. ఎలా అంటారా, ఉసిరికాయ కానీ నిమ్మకాయ కానీ విటమిన్ సి ఉన్న పళ్ళు కానీ పలహారాలు కానీ మధ్య మధ్యలో కొంచెం తీసుకున్నట్లయితే ఆ విటమిన్ సి వల్ల కొన్ని బెనిఫిట్ జరుగుతుంది, ఈ ప్రోగ్రెషన్ అనేది కొంచెం స్లో అవుతుంది అని కొన్ని స్టడీస్లో అయితే రివీల్ చేశారండి. సో అట్లాగే మీ పరంగా ఏమైనా షుగర్ వల్ల కానీ బీపీ వల్ల కానీ కొలెస్ట్రాల్ వల్ల కానీ మీరు ఏ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అయితే పాటిస్తున్నారో అవన్నీ పాటిస్తూ అట్ ద సేమ్ టైం ప్రాపర్ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకున్నట్లయితే మీ హెల్త్ మీ చేతుల్లోనే ఉంటుంది. మనకి ఫ్రీక్వెంట్గా పేషెంట్స్ వచ్చి అడుగుతూ ఉంటారండి, ఇట్లాగా మేము బైక్ మీద వెళ్తూ ఉంటామండి, మాకేమైనా అద్దాలు లాంటివి ఇవ్వండి, కంట్లో ఏదో ఒకటి పడతా ఉంటుంది, పడనీయకుండా ఏదో ఒకటి ప్రొటెక్టివ్గా వాడుకుంటామని. అట్లాగే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం యాంటీ గ్లేర్ కానీ అది కూలింగ్ గ్లాసెస్ కానీ లేకపోతే ట్రాన్స్పరెంట్ జస్ట్ ప్రొటెక్షన్స్ దుమ్ము అవి పడకుండా వాడుకోవచ్చండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే యూజువల్లీ మీరు బైక్ మీద వెళ్ళే స్పీడ్కి గబాలన ఏదో ఒక డస్ట్ పార్టికలో లేకపోతే ఏమైనా ఇన్సెక్టో పురుగో ఏదో ఒకటి టక్కున కంటి మీద పడే అవకాశం కూడా ఉంటుంది. అట్లా చాలామంది పేషెంట్స్ వాళ్ళ రెప్ప కింద చూస్తే పురుగు రెక్కలు అలా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు బైక్ మీద వెళ్ళేటప్పుడు మీకు అవసరం ఉన్నా లేకపోయినా ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ అంటే పెట్టుకోండి. అంటే ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ అంటే ఈ సైడ్ వేసు ఈ ఫ్రంట్ కూడా కొంచెం ప్రొటెక్షన్ వచ్చి పక్క వైపుల నుంచి కూడా డస్ట్ పడకుండా ఉంటుందండి. మామూలు గ్లాసెస్ అంటే మీకు అంత కవరేజ్ అనేది ఉండదు. ఈ ప్రొటెక్టివ్ నైట్ వేర్ గ్లాసెస్ కానివ్వండి, ఈ యాంటీ గ్లేర్ గ్లాసెస్ కానివ్వండి, వీటికి ఏంటంటే పక్క వెమ్మట్లు కూడా కొంచెం ప్రొటెక్టివ్ ఎడ్జ్ లాగా వస్తుంది. సో అన్ని వైపులా మీ కన్ను అనేది కొంచెం సేఫ్గా ఉంటుంది. అట్లాగే కంట్లో ఏమైనా పడినప్పుడు దాన్ని బాగా నలిపేసి వస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే నల్లగుడ్డు మీద బాగా గీతలు పడిపోతాయి. ఆ గీతలు పడడం వల్ల వాళ్ళు కన్ను తెరవలేరు, లైటు చూడలేరు, నీళ్ళు గారిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా మీకు ఏమైనా పడింది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే వెంటనే హాస్పిటల్కి వస్తే అసలు ఏమైనా ఉందా లేకపోతే పడి వెళ్ళిపోయిందా అనేది చెక్ చేయించుకొని దానికి తగిన మెడికేషన్ వాడితే 1-2 డేస్లో మొత్తం సబ్సైడ్ అవుతుంది. ఇప్పుడు మాట్లాడినవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని అలాగే జాగ్రత్త పడతారని కోరుకుంటూ థ్యాంక్ యూ.